అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా 108 అంబులెన్స్ల నిర్వహణలో జరిగినటువంటి కుంభకోణం గురించి మనం అనేక వాస్తవాలు తెలుసుకుంటూ ఉన్నాం. మరి 3 రోజుల క్రితం ఆదివారం నేను ఈ కుంభకోణానికి సంబంధించినటువంటి అనేక వాస్తవాల్ని తెలుగుదేశం పార్టీ పక్షాన వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఏ విధంగా విజయసాయిరెడ్డి సొంత వియ్యంకుడైనటువంటి రామ్ ప్రసాద్ రెడ్డి గారికి చెందినటువంటి అరబిందో ఫౌండేషన్కి ఒక కాంట్రాక్టు అమలులో ఉండగానే ఆ కాంట్రాక్ట్ని ఇల్లీగల్గా రద్దు చేసి అరబిందో ఫౌండేషన్కి అధిక ధరలు చెల్లిస్తూ దాదాపు ఒక్క 108లోనే 307 కోట్ల రూపాయలు అధిక ధరలు చెల్లించే విధంగా ఏ విధంగా ఒక కుంభకోణానికి పాల్పడ్డారో జీవో నెంబర్లతో సహా డాక్యుమెంట్లతో సహా అన్నీ కూడా మీ ముందు ఉంచడం జరిగింది. మరి పాపం దాదాపు 2 రోజుల పాటు సంబంధిత ఆరోగ్య శాఖ మంత్రి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, ఆళ్ల నాని గారు పూర్తి మౌనం వహించారు, సమాధానం చెప్పలేక. అదేవిధంగా ప్రతిరోజు ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టేటటువంటి మన ట్విట్టర్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఒక్క ట్వీట్ కూడా పెట్టలేదు. ఎందుకో సమాధానం చెప్పలేక ఆయన కూడా ముఖం చాటేశాడు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అసలు చిన్న విషయం ఉన్నా కూడా మీడియా ముందుకు వచ్చి రంకెలేసేటటువంటి అంబటి రాంబాబు గారు ఎందుకు మౌనంగా కూర్చున్నారో నాకు అర్థం కాలేదు. అదేవిధంగా సమాచార శాఖ మంత్రి గారు పేరు నాని గారు ప్రతిదానికి కూడా ప్రభుత్వాన్ని భుజానికి ఎత్తుకుని చాలా గొప్పగా డిఫెండ్ చేస్తున్నానన్న ఫీలింగ్లో ఉంటారు. ఆయన గారు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు, ఒక అధికారి మాట్లాడలేదు. జవహర్ రెడ్డి గారు సంబంధిత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పదే ఆయన కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటటువంటి జవహర్ రెడ్డి గారు కూడా మౌనంగా ఉండిపోయారు. ప్రజలందరూ ఈ మౌనాన్ని గమనించి నిజమే కదా బయట పెట్టినటువంటి వాస్తవాలకి సమాధానం చెప్పుకోలేక నేను చెప్పినటువంటి ఈ జాబితాలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా ముఖం చాటేశారని ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు, నిజాన్ని తెలుసుకున్నారు. సరే, నిన్న ఈ పెద్ద మనుషులు ఎవరో మీడియా ముందుకు వచ్చే సాహసం చేయలేక, మీడియా అడిగే ప్రశ్నలకి జవాబులు మన దగ్గర లేవని తెలిసి నిన్న రాత్రి ఒక నోట్ విడుదల చేశారండి, ఒక ప్రెస్ నోట్. క్లారిఫికేషన్స్ ఆన్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ 108 అండ్ 104 వెహికల్స్ అండ్ సర్వీస్ ప్రొవైడర్ అని చెప్పి ఒక నోట్, ఒక కాగితం అయితే పంపించారు. ఎందుకంటే కాగితాలు పంపించేస్తే మళ్ళీ తిరిగి సమాధానాలు ప్రశ్నలు అడగడానికి వీళ్ళు అందుబాటులో ఉండరు కదా, ఆ ఇబ్బంది ఉండదు కదా పాపం వాళ్ళకి. అదే మీడియా సమావేశం పెడితే ఇబ్బంది, కానీ కాగితాలు పంపించడం ఉందని పంపిస్తారు. కానీ ఈ కాగితాన్ని నేను కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఇంకా కూడా వీళ్ళు ఏవైతే అంశాలు ప్రస్తావించారో వాటి మీద కూడా ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి అని చెప్పి ఈరోజు రావటం జరిగింది. ఎందుకంటే వైసీపీ నాయకులకి, వైసీపీ మంత్రులకి ఉన్నటువంటి ఇబ్బందులు మాకు లేవు. ఎందుకంటే మేము వాస్తవాల్ని, నిజాల్ని మాట్లాడేటటువంటి వ్యక్తులం కాబట్టి ధైర్యంగా పదే మీడియా ముందుకు వస్తాం, ప్రజలతో మాట్లాడతాం, ప్రజల ముందు నిజాలను ఉంచుతాం. వాళ్ళలాగా అబద్ధాలు చెప్పుకొని అసత్య ప్రచారాలు చేసుకుని తిరిగేటటువంటి మనుషులం మేం కాదు. అటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు. కాబట్టే వాళ్ళలాగా ముఖం చాటేయకుండా మీరు ఈ నోటు విడుదల చేసినటువంటి కొన్ని గంటల్లోనే మీ ముందుకు వచ్చాను. మళ్ళీ దీనిలో ఉన్నటువంటి అసత్యాల్ని, అవాస్తవాల్ని ఇంకా కూడా లోతుగా ఇవాళ ఇంకా కొన్ని విషయాలు కూడా బయటపడ్డాయి. వాటన్నిటిని కూడా ఈ రోజున ప్రజల ముందు ఉంచడానికి మీ ముందుకు రావటం జరిగింది. దీనిలో పాయింట్ వైజ్గా పరిశీలిస్తే ముందుగా వీళ్ళు ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించారంట. అధికారంలోకి రాగానే ఒక ఎక్స్పర్ట్ కమిటీని 108 నిర్వహణకు సంబంధించి అధ్యయనం చేయడానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ నిర్వహించి అది ఒక నివేదిక ఇచ్చిందంట ఆ కమిటీ. దానిలో రిపోర్ట్ ఫైండింగ్స్ వీళ్ళు ఏం చెప్తారండి, అవుట్ ఆఫ్ 439 existing ambulances, more than 50% of the ambulances are not in good shape and are not in good condition. 50% అంబులెన్సులు కూడా తిరగట్లేదు 439 అంబులెన్సుల్లో అన్నది వీళ్ళు మాట్లాడినటువంటి మొదటి మాట. 439లో సగం అంటే సుమారుగా 215.
మరి ఈ రోజున నా మొదటి ప్రశ్న ఏంటంటే, మీరు కొత్తగా 770 అంబులెన్సులు నడపాలి రాష్ట్రంలో ఉన్న ఒక ఆలోచనతో మీరు కొత్తగా అంబులెన్సులను కొనుగోలు చేసే ఒక జీవోని మీరు విడుదల చేయడం జరిగింది. ఆ జీవోలో మీరు అదనంగా కేవలం 439 అంబులెన్సులు మాత్రమే కొనుగోలు చేయడానికి మీరు ఒక జీవో విడుదల చేశారు. మరి 439, 770లో 439 మనం తీసేస్తే సుమారుగా ఇంకా 340 అంబులెన్సులు చిల్లర పాత అంబులెన్సులని ఈ రోజుకి కూడా మీరు వాడుతూ ఉన్నారు. అంటే మీరు ఏదైతే మొదటి స్టేట్మెంట్ మీరు రాశారో, అంటే 439లో సగం కూడా పనికిరాని ఉన్నాయని చెప్పి మీరు ఏదైతే చెప్పారో అది పూర్తి అవాస్తవాన్ని మీరు ఇచ్చినటువంటి ఈ కొనుగోలు సంబంధించినటువంటి జీవో ద్వారానే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి దాదాపు 341 అంబులెన్సుల్ని ఈ రోజుకి కూడా మీరు ఉపయోగించడానికి మీరు సిద్ధపడ్డారంటే అవన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి కండిషన్లు ఉన్నాయి కాబట్టే మీరు ఇంకా కూడా వాటిని ఉపయోగిస్తున్నారన్నది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి మీ మొదటి స్టేట్మెంటే అది కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ అని మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. అదేవిధంగా గత ప్రభుత్వం ఏదో అన్నీ పనికిరానటువంటి అంబులెన్సుల్ని తిప్పింది, అసలు ఏవి కూడా సరిగ్గా తిరగలేనటువంటి కండిషన్లు ఉన్నాయని ఏదైతే ఆరోపణ చేస్తూ ఉన్నారో దానికి సమాధానంగా 8/10/2018 జీవో నెంబర్ 514 ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో. ఈ జీవో ఏంటి అంటే 365 పాత అంబులెన్సుల్ని కండెమ్ చేస్తూ, అంటే సర్వీసుల్లో నుంచి తొలగిస్తూ వాటిని స్క్రాప్గా అమ్ముకునే విధంగా ఒక జీవోను విడుదల చేసింది 2018 అక్టోబర్లోనే. అంటే గత ప్రభుత్వమే పాత అంబులెన్సులన్నింటినీ తొలగించి బాగా తిరిగేటటువంటి అంబులెన్సులనే సర్వీస్లో ఉంచినటువంటి సందర్భంలో మీరు ఏ విధంగా ఇంకా కూడా పాత అంబులెన్స్లే ఉన్నాయి, మేమేదో కొత్తగా వచ్చి మేమే అసలు మొత్తం ఫ్లీట్ మొత్తాన్ని కూడా మేమే మొత్తం కొత్త వాటితో మేము నింపుతూ ఉన్నామని ఏ విధంగా అంటారు? కాబట్టి గత ప్రభుత్వం అన్ని రకాలుగా శ్రద్ధ తీసుకుంది కాబట్టే పాత అంబులెన్స్లను తొలగించింది. అదేవిధంగా 278 అంబులెన్సులు కొత్త అంబులెన్సుల్ని జీవో నెంబర్ 364 3/7/2015 జీవో నెంబర్ 364 విడుదల చేసి మేము అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే 278 కొత్త అంబులెన్సులను కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఆ విషయాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. వైసీపీ నాయకులు అదేవిధంగా గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులు, ఈ నోటు విడుదల చేసినటువంటి అధికారులు కూడా అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా 108 మీద పూర్తి శ్రద్ధ వహించి ఆ విధంగా కొత్త అంబులెన్సులు కొనుగోలు చేయడమే కాకుండా పాత వాటిని ఫ్లీట్ నుంచి తొలగించడం అన్నీ కూడా చేసింది. అదేవిధంగా 2016లో 275 కొత్త అంబులెన్సులు, అంటే చంద్రన్న సంచార చికిత్సా కేంద్రాల పేరుతో మొబైల్ హాస్పిటల్స్కి 275 కొత్త అంబులెన్సుల్ని కొనుగోలు చేయడం జరిగింది 2016లో. ఇవే కాకుండా మరి దేశంలోనే మొదటిసారిగా బైక్ అంబులెన్సుల్ని, అంటే గిరిజన ప్రాంతాల్లోకి అంబులెన్సులు వెళ్ళటం కష్టం కాబట్టి ఈ విధంగా ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో 2 వీలర్ అంబులెన్సుల్ని ప్రారంభించింది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2017లో. అంటే అడవి ప్రాంతాలు, అడవులు ఉన్నటువంటి ప్రాంతాలు, గిరిజనులు ఉండేటటువంటి ప్రాంతాల్లోకి అక్కడ ఉన్నటువంటి వారికి కూడా మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ఈ విధంగా 2 వీలర్ అంబులెన్సులను కూడా మేము ప్రారంభించాం. అది కూడా గమనించాలి. అంతేకాకుండా దాదాపు 270కి పైగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లని ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ కొత్త అంబులెన్సులు కొనుగోలు చేసి. అంటే గర్భిణీ స్త్రీలని ఆసుపత్రులకు తీసుకెళ్లడం కోసం, బిడ్డని జన్మనిచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని క్షేమంగా ఇల్లు చేర్చే వరకు కూడా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లను కూడా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టింది. అంతేకాకుండా మహాప్రస్థానం పేరుతో కొత్త వాహనాలను కొనుగోలు చేసి, అంటే ఎవరైనా మరణిస్తే ఆసుపత్రిలో మరణించిన వారిని ఇంటికి చేర్చడానికి మహాప్రస్థానం వెహికల్స్ని కొనుగోలు చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా కొత్త అంబులెన్సుల్ని దాదాపు 278 కొత్త అంబులెన్సులు, 275 సంచార చికిత్సా కేంద్రాలు, దాదాపు మరి 150కి పైగా 2 వీలర్ అంబులెన్సులు, దాదాపు 270కి పైగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు, మహాప్రస్థానం వెహికల్స్, ఇవన్నీ కూడా
తెలుగుదేశం పార్టీ తన ప్రభుత్వ హయాంలో ఇవన్నీ కూడా అంబులెన్స్ సర్వీసులను మెరుగుపరిచింది. అంతేకాకుండా అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఏఎల్ఎస్ అంబులెన్స్లను ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. మొబైల్ వెంటిలేటర్ల వ్యవస్థతో ఫ్యాబ్రిలేటర్లు కూడా అమర్చి, అంటే ఎవరికైనా గుండెపోటు వస్తే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి వ్యవస్థను కూడా అంబులెన్సుల్లో ఏర్పాటు చేసి అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఉన్నటువంటి వ్యవస్థను అంబులెన్సుల్లో తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇవన్నీ కూడా వాస్తవాలు ఈ విధంగా ఉంటే అసలు గత ప్రభుత్వం అసలు ఏమీ చర్యలు తీసుకోలేదు, మొత్తం అంబులెన్సుల వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం అయిపోయిందని ఏ విధంగా మాట్లాడతారో జగన్మోహన్ రెడ్డి గారు, మరి సంబంధిత శాఖ మంత్రి గారు సమాధానం చెప్పాలి. అంతేకాకుండా ఇక మనం రెండో విషయానికి వెళ్ళినట్లయితే, మేమేదైతే ప్రశ్న అడిగామో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి మీరు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కిందకి 108 అంబులెన్స్ సర్వీసుల్ని ఎందుకు మార్చారు అని మేము సూటిగా ప్రశ్న అడిగాం. దానికి సమాధానం చెప్పలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఏదో కమిటీ రికమెండ్ చేసింది కాబట్టి మేము ఏదో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్కి మార్చేసామని చెప్తా ఉన్నారు. మీరు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఎందుకు కూర్చోబెట్టారు? నెల రోజుల కాలంలోనే ఎందుకు అతనికి ప్రమోషన్ ఇచ్చారన్న ప్రశ్నకి ఎక్కడా కూడా ఈ నోట్లో సమాధానం చెప్పలేదు. అంటే మీరు ఒక దొంగ పని చేయడానికి సిద్ధపడ్డారు కాబట్టే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుండి ట్రస్ట్ కిందకి మార్చారన్నది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మీరు ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోవటం కూడా దానికి బలం చేకూరుస్తూ ఉంది. కాబట్టి అది కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇక మేము ఆ రోజున అడిగినటువంటి ఇంకొక ప్రశ్న, ఫైనాన్స్ మోడల్లో నుంచి మీరు అవుట్ రైట్ పర్చేజ్ మోడల్లోకి ఎందుకు మారారు అని మేము అడిగాం. అంబులెన్స్లను ముందుగా మరి జీవో నెంబర్ 111 ద్వారా ఫైనాన్స్లో కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి మీరు నెల రోజుల కాలంలోనే అవుట్ రైట్ పర్చేజ్లోకి ఎందుకు మారారు? ఏ కమిషన్లకి కక్కుర్తుపడి మీరు ఈ జీవోని మార్చారని అడిగితే వీళ్ళు ఏం చెప్తారండి? The bidders express their non-willingness in bidding due to financing model. అంటే మీ ప్రభుత్వానికి ఫైనాన్స్ చేయడానికి ఎవడో ముందుకు రాలేదని మీరు ఒప్పుకుంటా ఉన్నారా? కనీసం 70-80 కోట్ల అప్పు కూడా ఇచ్చే పరిస్థితుల్లో ఎవరు కూడా లేరు మా రాష్ట్ర ప్రభుత్వానికి అని మీరు ఒప్పుకుంటా ఉన్నారా? అంటే మీ ప్రభుత్వానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఇదేనా? కనీసం 70-80 కోట్ల అప్పు కూడా అందుకునే పరిస్థితిలో లేనటువంటి హీనమైనటువంటి పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారిపోయిందని ఒప్పుకుంటా ఉన్నారా మీరు? ఏంటి సార్ ఈ స్టేట్మెంట్కి అర్థం ఏంటి? అంటే ఒక 80 కోట్ల రూపాయలు అప్పు కూడా పుట్టట్లేదా? అంటే ఒక సంవత్సరంలోనే మొత్తం నాకేశారు కదా. 82-83 వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని దివాళా తీయించారు. కాబట్టి ఇవాళ మీకు కనీసం ఒక 70-80 కోట్లు కూడా అప్పు పుట్టే పరిస్థితిలో లేదని మీరు ఒప్పుకుంటా ఉన్నారా? మీకు అప్పిచ్చేవాడు ఎవడు లేడని మీరు ఒప్పుకుంటా ఉన్నారా? ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళే చెప్తా ఉన్నారు ఫైనాన్సింగ్ మోడల్లో ఎవడు ముందుకు రాలేదంట, అందుకని అవుట్ రైట్ పర్చేజ్ మోడల్కి వెళ్ళిపోయారంట. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎంత క్రెడిబిలిటీ ఉందో ఈ నోట్ ద్వారానే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. వాళ్ళు కూడా ఒప్పుకుంటా ఉన్నారు. ఇక మూడోది, ప్రస్తుతం ఉన్నటువంటి సంస్థని మీరు ఎందుకు తొలగించారు? బీవీజీ అనే సంస్థని మీరు ఎందుకు తొలగించారని అడిగినటువంటి ప్రశ్నకి వీళ్ళు ఏం చెప్తారండి? 108 సర్వీసెస్ వర్ కాంప్రహెన్సివ్లీ కొలాప్స్డ్. Government is cognizant of the performance of BVG and have given notice to the effect several times during the contract period. BVG సంస్థ వాళ్ళ పర్ఫార్మెన్స్ అసలు బాగాలేదంట, నోటీసులు ఇచ్చారంట, అందుకని చెప్పి కాంట్రాక్ట్ని రద్దు చేశారంట. సరే, మనం ఒకసారి ఏ సంస్థ గురించి అయితే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారో ఈ బీవీజీ సంస్థ గురించి ఒకసారి మరిన్ని విషయాలు ఇవాళ మీ ముందు ఉంచదలుచుకున్నాను. బీవీజీ సంస్థ మహారాష్ట్రలో, ఢిల్లీలో అంబులెన్స్ సర్వీసెస్ని గత అనేక సంవత్సరాలుగా సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంలో నవంబర్ 2019న గ్లోబల్ డిజిటల్ హెల్త్ పార్ట్నర్షిప్ సమిట్ అనేది ఢిల్లీలో ఒక అంతర్జాతీయ సమిట్, అంటే ఈ ఆరోగ్య వ్యవస్థలకు సంబంధించి డిజిటల్ హెల్త్ పార్ట్నర్షిప్ సమిట్ జరిగితే ఆ సమిట్లో భాగంగా యూనియన్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ along with World Health Organization had recognized and identified and appreciated BVG Foundation for its services and has been selected for presentation to 23 countries as the best practice in digital health initiatives. అంటే బీవీజీ సంస్థ ఏదైతే మహారాష్ట్రలో
మహారాష్ట్ర ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ని నిర్వర్తిస్తుందో ఆ సంస్థ యొక్క పనితీరుని మెచ్చుకుంటూ 2019 నవంబర్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వీరిద్దరూ కూడా ఇక్కడ వీళ్ళు అమలు చేస్తున్నటువంటి విధానాలని స్టడీ చేయడం కోసం, అంటే 23 దేశాలకి ప్రజెంటేషన్ ఇచ్చే విధంగా వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. దీన్ని బట్టి ఏమర్థం అవుతా ఉందండి అంటే ప్రపంచవ్యాప్తంగా 23 దేశాలకి ఇవాళ ఆదర్శంగా నిలిచినటువంటి ఒక కంపెనీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికగ్నిషన్ ఇచ్చినటువంటి ఒక కంపెనీ మీకు ఒక పనికిరాని కంపెనీగా మారిపోయింది. 23 దేశాలు, అనేక అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బ్రెజిల్, కెనడా, ఎస్టోనియా, హాంకాంగ్. The learnings of MEMS will serve as great help to the participating countries such as Argentina, Australia అని 23 దేశాలు. అంటే వీళ్ళు ఏ విధంగా అయితే మహారాష్ట్రలో ఈ వ్యవస్థను నడుపుతా ఉన్నారో దాని యొక్క ఫైండింగ్స్, వాళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానాలు 23 దేశాలకు ఉపయోగకరం అని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తే అటువంటి సంస్థకు మీరు నోటీసులు ఇస్తారా? అంటే మీ ప్రభుత్వానికి మంచి కంపెనీ ఏది మన రాష్ట్రంలో సేవలు అందించడం ఇష్టం లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ విధంగానే కదా అనేక కంపెనీలను తరివేశారు రాష్ట్రం నుంచి. ఒక లులు కంపెనీ కానివ్వండి, అదానీలు కానివ్వండి, అదేవిధంగా ఏషియన్ పేపర్ అండ్ పల్ప్ కానివ్వండి, ఇటువంటి అనేక కంపెనీలు, ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీలన్నింటినీ తోలేశారు కదా ఆంధ్ర రాష్ట్రం నుంచి. ఇవాళ అదేవిధంగా ఆరోగ్య సేవలు, హెల్త్ సర్వీసెస్ విషయంలో కూడా బీవీజీ అనే రెప్యూటెడ్ కంపెనీని, అంతర్జాతీయంగా పేరు సంపాదించినటువంటి ఒక కంపెనీని, మీకు కావాలనుకున్నటువంటి ఒక కంపెనీకి కోట్ల రూపాయలు దోచిపెట్టడం కోసం మీరు ఆ కంపెనీని తరివేస్తారా బెదిరింపులు గురి చేసి? ఏది కియా మోటార్స్కి వెళ్ళి మీ ఎంపీ వెళ్ళి బహిరంగంగా బెదిరించినట్టు వీళ్ళని కూడా బెదిరించి వాళ్ళని తోలేస్తారా రాష్ట్రం నుంచి? అంటే రాష్ట్రంలో ఎవరికి మెరుగైన వైద్య సేవలు అందటం మీకు ఇష్టం లేదా? అంతర్జాతీయ ప్రమాణాలతో మెరుగైన వైద్య సేవలు అందించడం మీకు ఇష్టం లేదా? ఇదే బీవీజీ కంపెనీ మళ్ళీ డిసెంబర్ 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వం ఇదే బీవీజీ కంపెనీని అక్కడ అంబులెన్సులు నిర్వహించడానికి, ఇన్క్లూడింగ్ ద రీజన్ ఆఫ్ లడాక్ అనేటటువంటి ఒక క్లిష్టమైన ప్రాంతంలో, కొండ ప్రాంతంలో, హై ఆల్టిట్యూడ్ ఒక చలి ప్రదేశంలో కూడా ఇదే బీవీజీ కంపెనీని ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ ప్రభుత్వం. మరి అంత పనికిరానటువంటి కంపెనీని లడాక్ వంటి ప్రాంతంలో అంబులెన్సులు నిర్వహించమని కాంట్రాక్ట్ ఇస్తారండి? మీరు ఈ కంపెనీకి ఈ సర్వీసెస్ నచ్చక మీకు ఈ సర్వీసెస్ నచ్చవు. ఎందుకంటే ఇటువంటి కంపెనీలు మీకు కమిషన్లు ఇవ్వవు కదా. అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్నటువంటి కంపెనీలు, WHO గుర్తింపు పొందినటువంటి కంపెనీలు మీకు కమిషన్లు ఇవ్వవు కదా జగన్మోహన్ రెడ్డి గారు. దోచుకు తినడానికి మీకు అవకాశం ఉండదు కదా ఇటువంటి కంపెనీల్లో. అందుకని వీళ్ళని తోలేస్తారు, మీరు తరివేస్తారు రాష్ట్రం నుంచి. దీనికి ఏమి సమాధానం చెప్తారో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ నోట్లు చిత్తకాగితాలు పంపించడం కాదు, మీడియా ముందుకు రండి. మీడియా ముందుకు వచ్చి మేము ధైర్యంగా ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నామో, జవహర్ రెడ్డి గారు వచ్చి మాట్లాడతారా, ఆళ్ల నాని గారు వచ్చి మాట్లాడతారో మాట్లాడండి. మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పండి. అదేవిధంగా ఇంకా వీళ్ళు ఏమంటా ఉన్నారండి, జీతాలు సరిగ్గా ఇవ్వలేదంట. గత ప్రభుత్వంలో అసలు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిందంట. జీతాలు కూడా సరిగ్గా మరి ఆ రోజున ఇవ్వలేదని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈ రోజున జీవో నంబర్ 49ని మీ ముందు పెడతా ఉన్నాను, డేటెడ్ 4/5/2018. ఆ రోజున ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు శాలరీస్ ఇంకా కూడా మెరుగైన జీతాలు ఇవ్వాలన్న ఒక ఆలోచనతో 108 స్టాఫ్కి 4,000 రూపాయలు, బీవీజీ సంస్థ ఇచ్చేటటువంటి జీతాలకు అదనంగా 4,000 రూపాయలు చెల్లించే విధంగా మేము జీవో నంబర్ 49 తీసుకొస్తే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జీవోని ఎందుకు రద్దు చేశారు? ఈ 4,000 అదనపు చెల్లింపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎందుకు అందట్లేదో 108 సిబ్బందికి మీరు సమాధానం చెప్పాలి. ఆ రోజున 108 సిబ్బంది యొక్క కష్టాలు తెలుసుకుని మేము జీవో నెంబర్ 49ని విడుదల చేసి 4,000 రూపాయలు అదనంగా చెల్లిస్తే మీరు ఈ రోజున ఈ జీవోని ఎందుకు ఆపారు? జీతాలు ప్రభుత్వం నుంచి వాళ్ళకి జీతాలు రాకుండా ఎందుకు ఆపారో కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఆ తర్వాత చాలా గొప్పగా వీళ్ళు అసలు ఎంతో పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ ప్రక్రియని వీళ్ళు నిర్వహించారంటండి. ఏంటండి ఆ రివర్స్ టెండరింగ్ ప్రక్రియ? వీళ్ళే ఒప్పుకున్నారు. ఈ నోట్లో
గతంలో బీవీజీ సంస్థకి 1,43,000 రూపాయలు మేము ప్రతి నెల మేము చెల్లించేవాళ్ళం అని చెప్పి. సో రివర్స్ టెండరింగ్ అంటే ఏంటండి? 1,43,000 కంటే తక్కువకి టెండర్ ప్రాసెస్ నిర్వహించడాన్ని రివర్స్ టెండరింగ్ అంటారు. వీళ్ళు చెప్తా ఉన్నారు రివర్స్ టెండరింగ్ స్టార్ట్ చేసిన సందర్భంలో అప్పుడు అరబిందో ఫౌండేషన్ వాళ్ళు కొత్త అంబులెన్సులకి ఏమో ప్రతి క్వార్టర్ 6,12,000 అంటే 2 లక్షల చిల్లర 2,04,000 కోట్ చేశారంట. వాళ్ళతో నెగోషియేట్ చేసి రివర్స్ టెండరింగ్ ద్వారా దాన్ని 1,78,000 తగ్గించారంట. అసలు ఈ 2,04,000 కోట్ చేయటం ఏంటి, 1,78,000 మీరు తగ్గించడం ఏంటి సార్? మీరు తగ్గిస్తే మీరు అన్న విధంగా 1,43,000 నుంచి తగ్గించాలి. ఇప్పుడు ఇస్తున్నటువంటి 1,43,000 నుంచి రూపాయి తగ్గించకుండా మేమేదో టెండర్ పిలిచాము, వాడేదో 2,04,000 రూపాయలు కోట్ చేశాడు, దానినేదో మేము బేరం ఆడాము, తగ్గించి 1,78,000 తీసుకొచ్చామంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం 1,30,000 1,43,000కి 1,78,000కి ఎంత వ్యత్యాసం ఉంది సార్? 35,000 వ్యత్యాసం ఉంది. అదేవిధంగా పాత అంబులెన్సులకి వాళ్ళు 2,50,000 కోట్ చేశారంట. దానిని 2,21,000కి తగ్గించి వీళ్ళు చాలా ఆదా చేస్తారంటండి. ఏం ఆదా చేశారండి? 1,43,000ని మీ లెక్క ప్రకారం 2,21,000కి పెంచారంటే 80,000 అదనంగా పెంచారు మీరు ఒక్కొక్క అంబులెన్స్కి. ఇంకా మీరు తగ్గించింది ఏంటి, ఆదా చేసింది ఏంటి సార్? అందుకనే కదా ఇది 307 కోట్ల రూపాయల కుంభకోణం అంటా ఉన్నాం. మీరే చెప్తా ఉన్నారు కదా 1,43,000 బీవీజీ కని. మీ బెంచ్ మార్క్ ఫిగర్ ఏమవ్వాలి రివర్స్ టెండరింగ్లో? 1,43,000 మీ బెంచ్ మార్క్ అవ్వాలి. అక్కడ 1,43,000 కంటే తక్కువకు తీసుకురావాలి మీరు రివర్స్ టెండరింగ్ అంటే. అది పక్కన పెట్టేసి ఆయన ఏదో 2.5 కోట్ చేశాడు, మేమేదో బేరం ఆడాము, దాన్ని 2,20,000 తీసుకొచ్చాము. ఇది రివర్స్ టెండరింగా? ఇది రిజర్వ్డ్ టెండరింగ్. దీన్ని రివర్స్ టెండరింగ్ అనరు జగన్మోహన్ రెడ్డి గారు, దీన్ని రిజర్వ్డ్ టెండరింగ్ అంటారు. మీరే ఒప్పుకున్నారు కదా ఇవాళ మీ నోటు ప్రకారం. గత సంస్థ ఎంతకి సేవలు అందించేది, మీరు ఏ విధంగా అదనంగా చెల్లిస్తూ ఉన్నారో మీ నోటితో మీరే ఒప్పుకున్నారు ఇవాళ. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇంకా చాలా గొప్పగా జ్యుడిషియల్ రివ్యూకి పంపించారంటండి. ఇది ఇప్పుడు అసలైన విషయం ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఈ జ్యుడిషియల్ రివ్యూలో జరిగినటువంటి మతలబు అంటే మొన్న నేను బయట పెట్టిన దానికి అదనంగా వీళ్ళ జ్యుడిషియల్ రివ్యూలు ఏ విధంగా ఉంటాయో, వీళ్ళ జ్యుడిషియల్ రివ్యూల్లో ఏ రకంగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మెయిల్ చేస్తారో ఇవాళ వాళ్ళ డాక్యుమెంట్ ఇది, మేమేం సృష్టించింది కాదు. ఎవరైనా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. judicialpurview.ap.gov.in judicialpurview.ap.gov.in ఈ వెబ్సైట్లోకి మీరు ఎవరైనా వెళ్ళొచ్చు. వెళ్ళి దానిలో రెస్పాన్స్ pursuant to objections suggestions received on the draft RFP for selection of service provider for providing emergency response services across Andhra Pradesh for perusal of honorable judge judicial purview. అంటే జ్యుడిషియల్ పర్వ్యూలో వచ్చినటువంటి సలహా సూచనలు అంటండి, వాటిని వీళ్ళు అమలు చేసినటువంటి డాక్యుమెంట్ అంటండి. ఇది వాళ్ళ వెబ్సైట్లోనే ఉంది. సో వీళ్ళకి వచ్చినటువంటి సూచనలు సలహాలు ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎగ్జిస్టింగ్ క్లాజులు ఏంటి, వీళ్ళు మార్చింది ఏంటి కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఎగ్జిస్టింగ్ క్లాజ్లో పేజ్ నెంబర్ 22 క్లాజ్ నెంబర్ 5.1.3 అంబులెన్స్ అప్కీప్ అండ్ మెయింటెనెన్స్. దానిలో ఏమని ఉంది? ఎగ్జిస్టింగ్ క్లాజు పర్ఫార్మ్ చెక్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ అంబులెన్సెస్ టు లిస్ట్ అవుట్ ఆల్ మెడికల్ అండ్ నాన్ మెడికల్ ఎక్విప్మెంట్ ప్రెజెంట్ ఇన్ ఈచ్ అంబులెన్స్. ఇఫ్ ఎనీ సచ్ ఎక్విప్మెంట్ ఈస్ ఫౌండ్ టు బి మిస్సింగ్ ఆర్ డ్యామేజ్డ్ ద సర్వీస్ ప్రొవైడర్ షాల్ ప్రొవైడ్ ఎక్విప్మెంట్ ఇన్ సచ్ అంబులెన్స్ టు మీట్ ద రిక్వైర్మెంట్స్ మెన్షన్ అనేది క్లాజ్ అండి. దాన్ని వీళ్ళకి వచ్చినటువంటి సజెషన్ ఏంటో తెలుసా? క్లాజ్ 5.1.3 మే బి డిలీటెడ్. ఇదేంటి సార్? ఇంకా కూడా మెరుగైన సేవలు అందించమని ఏమన్నా సలహా సూచనలు వస్తాయి కానీ ఉన్నటువంటి అంబులెన్స్లను పరిశీలించి దానిలో ఇంకేమన్నా రిపేర్ చేయాల్సిన ఏమన్నా ఉన్నా, అదనంగా ఎక్విప్మెంట్ ఏమన్నా పాడైపోయింది ఏమన్నా ఉన్నా వాటిని సరిచేయాలి, రేపు వచ్చేటటువంటి సర్వీస్ ప్రొవైడర్ అని ఒక క్లాజ్ ఉంటే మీ జ్యుడిషియల్ పర్వ్యూలో క్లాజ్ మే బి డిలీటెడా? ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారు? ఇదేనా మీ జ్యుడిషియల్ పర్వ్యూ? నెక్స్ట్ ఇంకా అవ్వలేదు, ఇంకా చాలా ఉన్నాయండి. 5.1.4 క్లాజ్ నంబర్, దానిలో సర్వీస్ ప్రొవైడర్ విల్ బిల్డ్ అంబులెన్స్ స్టేషన్స్ ఫర్ ఈచ్ అంబులెన్స్ అట్ ద స్పెసిఫైడ్ లొకేషన్ యాజ్ పర్ ద స్పెసిఫికేషన్స్
and branding signage details given by the client which provides space for parking of the ambulance along with one MOU. అంటే ఈ అంబులెన్సులకి షెల్టర్ క్రియేట్ చేయాలి, అంబులెన్స్ స్టేషన్స్ నిర్మించే విధంగా క్లాజ్ నెంబర్ 5.1.4 ఉంటే వీళ్ళకి వచ్చినటువంటి సూచన ఏంటో తెలుసా సార్? క్లాజ్ 5.1.4 అంబులెన్స్ స్టేషన్స్ మే బి డిలీటెడ్. ఇదేంటి సార్? ఉన్నటువంటి ఇప్పుడు మీరు కొనుగోలు చేసినటువంటి అంబులెన్సులకి ఒక షెల్టర్ కావాలి, షెల్టర్ ఏర్పాటు చేసే విధంగా అక్కడ ఉంటే క్లాజ్ మే బి డిలీటెడ్ ఏంటి సార్? అంటే అది కూడా వద్దా మీకు? అంటే ఈ అంబులెన్స్లన్నీ ఎక్కడ పడితే అక్కడ చెట్ల కింద పొట్ల కింద ఉండాలా? ఏం సమాధానం చెప్తారు సార్? ఇదేనా మీ జ్యుడిషియల్ పర్వ్యూ? జ్యుడిషియల్ రివ్యూ అంటే ఇదేనా? తెలుసుకోండి రాష్ట్ర ప్రజలందరూ, వీళ్ళు చాలా గొప్పగా, అసలు దేశంలోనే ఏ రాష్ట్రం కూడా జ్యుడిషియల్ రివ్యూ చేయదంటండి, వీళ్ళే చేస్తా ఉన్నారంటే ఇది ఒక గొప్ప సంస్కరణ అంట. వీళ్ళు తెచ్చినటువంటి దిక్కుమాలిన సంస్కరణ ఇదే. ఉన్నటువంటి క్లాజులన్నీ డిలీట్ చేయడమే వీళ్ళు తీసుకొచ్చినటువంటి సంస్కరణ. ఇక అతి ముఖ్యమైందండి ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియా, క్లాజ్ నంబర్ 6.1 సబ్ క్లాస్ 2. దీనిలో ఏమనుందండి? బిడ్డర్ షుడ్ హ్యావ్ minimum of 5 years of experience in providing emergency response services at field level అని క్లాజ్ నెంబర్ 6.1. అదేవిధంగా ఇంకొకటి ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆపరేటింగ్ అండ్ మెయింటైనింగ్ 108 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీస్ అంబులెన్సెస్ ఫర్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ పిఎస్యూస్ అండ్ పారాస్టాటల్ ఏజెన్సీస్. ఇది క్లాజ్ అండి. దీనిని వీళ్ళకి వచ్చినటువంటి సూచన ఏంటంటే దాన్ని ఏమని మార్చమని వచ్చిందంటే ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆపరేటింగ్ అండ్ మెయింటైనింగ్ 108 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీసెస్ ఫర్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ పిఎస్యూస్ పారాస్టాటల్ ఏజెన్సీస్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్ అంట. అంటే ఉన్నటువంటి క్లాజ్లోనేమో ఎక్కడ అబ్రాడ్ అన్న పదం లేదండి. భారతదేశంలో ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆపరేటింగ్ అండ్ మెయింటైనింగ్ 108 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీసెస్ ఫర్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ పిఎస్యూస్ పారాస్టాటల్ ఏజెన్సీస్, ఎక్కడ అబ్రాడ్ అన్న పదం లేదు. మీరు మీ జ్యుడిషియల్ రివ్యూలో భాగంగా అబ్రాడ్ అన్న పదాన్ని ఎందుకు చేర్చారు అన్నది ప్రశ్న. దీనికి సమాధానం కూడా మనకు తెలుసు. ఎందుకంటే ఈ అరబిందో ఫౌండేషన్కి ఎక్కడా కూడా వీళ్ళకి జాతీయ ఎటువంటి అనుభవం లేదు. దేశంలో ఎక్కడా కూడా వీళ్ళు గతంలో ఎటువంటి అంబులెన్స్ సర్వీసెస్ నిర్వహించలేదు. కాబట్టి వాళ్ళ సౌలభ్యం కోసం, వాళ్ళకి బెనిఫిట్ చేయటం కోసం అబ్రాడ్ అన్న ఒక పదాన్ని తగిలించి వీళ్ళు సౌత్ సెంట్రల్ అంబులెన్స్ సర్వీసెస్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ యూకే వాళ్ళతో ఒక జాయింట్ వెంచర్ కుదుర్చుకున్నారని చెప్పి వీళ్ళు ఈ అరబిందో ఫౌండేషన్కి మేలు చేయటం కోసం, వాళ్ళు క్వాలిఫై అవ్వటం కోసం మీరు ఈ అబ్రాడ్ అన్న పదాన్ని మీరు యాడ్ చేస్తారా మీ జ్యుడిషియల్ రివ్యూలో? అంటే దేశంలో వీళ్ళకి ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో అంబులెన్సెస్ నిర్వహించినటువంటి అనుభవం లేదు కాబట్టి, వీళ్ళు క్వాలిఫై అవ్వలేరు కాబట్టి వీళ్ళు అబ్రాడ్ అన్న పదం కనుక యాడ్ చేస్తే మనం ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారితో జాయింట్ వెంచర్ పెట్టుకుంటే క్వాలిఫై అయిపోవచ్చు కదండి. ఆ విధంగా మీరు మార్పులు చేస్తారా? దీన్ని బట్టి క్లియర్గా అర్థం కావట్లేదా రాష్ట్ర ప్రజలకి? ఒక సంస్థకి మేలు చేయటం కోసం అరబిందో ఫౌండేషన్కి ఏదో ఒక విధంగా ఈ అంబులెన్స్ సర్వీసుల్ని కట్టబెట్టడం కోసం, ఒక అనుభవం లేనటువంటి అరబిందో ఫౌండేషన్కి ఈ అంబులెన్స్ సర్వీసులను కట్టబెట్టి 307 కోట్ల రూపాయలు దోచిపెట్టడం కోసం జ్యుడిషియల్ రివ్యూ పేరుతో వీళ్ళు ఈ విధమైనటువంటి క్లాజుల్లో మార్పులు చేసి ఇవాళ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దీనికి ఏమి సమాధానం చెప్తారు మీరు? ఎందుకు యాడ్ చేశారు అబ్రాడ్ అన్న పదాన్ని మీ జ్యుడిషియల్ రివ్యూలో? అరబిందో ఫౌండేషన్కి మేలు చేయడం కోసం కాదా? ఇన్ని తప్పుడు పనులు చేస్తూ మీరు మా గురించి మాట్లాడతారా? తెలుగుదేశం పార్టీ గురించి, తెలుగుదేశం పార్టీ హయాంలో అది జరగలేదు ఇది జరగలేదు అని మీరు మాట్లాడతారా? పూర్తిగా ఇది ఒక కుంభకోణం అనటానికి కావలసినన్ని సాక్ష్యాధారాలు మీ ముందు పెడతా ఉన్నాను ఈ రోజున. ఏ విధంగా క్లాజుల్ని డిలీట్ చేసేశారో, ఏ విధంగా అరబిందోకి మెయిల్ చేయడం కోసం మార్పులు చేశారో ఇవన్నీ వాళ్ళ డాక్యుమెంట్ ఆధారంగానే చెప్తా ఉన్నాను నేను. దిస్ ఈజ్ నాట్ ఎనీ డాక్యుమెంట్ విచ్ ఇస్ ప్రిపేర్డ్ ఇన్ టీడీపీ ఆఫీస్. ఇది గవర్నమెంట్ వెబ్సైట్లో ఉంది డాక్యుమెంట్. రండి ఇప్పుడు వచ్చి సమాధానం చెప్పండి మీడియా ముందుకు వచ్చి. మళ్ళీ ఎన్ని రోజులు దాక్కుంటారో చూస్తాను నేను. అదేవిధంగా క్లాజ్ నంబర్ 6.2 దీనిలో ఎగ్జిస్టింగ్ క్రైటీరియా ఏముందండి? మినిమం అంబులెన్స్ నంబర్స్ దట్ ద సర్వీస్ ప్రొవైడర్ షుడ్ హ్యావ్ మెయింటైన్డ్ ఫర్ ఎనీ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ పిఎస్యూ పారాస్టాటల్ ఏజెన్సీ ఇన్ ఈచ్ ప్రాజెక్ట్ షుడ్ బి 50.
అంటే వీళ్ళు ఒకవేళ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ పిఎస్యూస్ కానీ ఏదైనా ఏజెన్సీ ద్వారా కానీ మినిమం 50 అంబులెన్సులు కనీసంగా నిర్వహించి ఉండాలని క్లాజ్ ఉంటే దానిని 20కి తగ్గించేశారు. అసలు ఈ తగ్గింపులేంటి, ఈ కోతలేంటి, ఈ డిలీషన్స్ ఏంటి, ఎందుకు మీరు ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు సార్? ఈ నాటకం దేనికి సార్? డైరెక్ట్గా ఇచ్చేయచ్చు, ఎందుకు ఇన్ని తప్పుడు పనులు చేయటం? కనీసం సిగ్గుండాలి కదా మీకు. జ్యుడిషియల్ రివ్యూ పేరు చెప్పి ఇన్ని తప్పుడు పనులు చేస్తారా మీరు? ఒక కంపెనీకి దోచిపెట్టడం కోసం మీరు మళ్ళీ దీని గురించి మాట్లాడతారు. ఇది ఒక గొప్ప జ్యుడిషియల్ రివ్యూ, దీన్ని చూసి మిగతా రాష్ట్రాలు నేర్చుకోవాలి. ఇంకేం మార్చారండి దీనికి? మళ్ళీ వెయిటేజ్ మార్కుల్లోనంటండి అత్యధిక వెయిటేజ్ మార్కులు దేనికి ఇస్తామండి మనం? గత సర్వీస్ లేదంటే గత అనుభవం బట్టి కానివ్వండి, 108 సర్వీసుల నిర్వహణకు సంబంధించి కానివ్వండి, వాళ్ళ ఎఫిషియన్సీ, వాళ్ళ నెంబర్ ఆఫ్ అంబులెన్సెస్, వీటన్నిటికీ ఎక్కువ వెయిటేజ్ మార్కులు ఇస్తాం. వీళ్ళు దేనికి ఎక్కువ వెయిటేజ్ మార్కులు ఇచ్చారో తెలుసా అండి? ప్రజెంటేషన్ గంట. వీళ్ళు అంటే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే దానికి అత్యధిక వెయిటేజ్ మార్కులు 40 మార్కులు అంటండి. ఏదో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అంటే 70 మార్కులు వస్తాయి కానీ వీళ్ళు టెక్నికల్గా క్వాలిఫై అవ్వరని చెప్పి, అరబిందోకి అటువంటి క్రైటీరియా లేదని చెప్పి మీరు ఒక ప్రజెంటేషన్కి 40 మార్కులు ఇచ్చేస్తారా? అదేవిధంగా క్లాజులో 250 నుంచి 300 నెంబర్స్, బిడ్డర్ షుడ్ హ్యావ్ మెయింటైన్డ్ ఫాలోయింగ్ నెంబర్ ఆఫ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీసెస్. దానిలో 250 నుంచి 300 వరకు ఉన్నటువంటి నెంబర్స్కి 15 మార్కులు ఉంటే వీళ్ళు రివైజ్డ్ దానిలో 20 మార్కులు పెంచేస్తారు. అంటే ఈ వెయిటేజ్ మార్కులు పెంచడంలో కూడా మీ యొక్క కుట్ర అర్థమైపోయింది కదా. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఏమో 40 మార్కులు, తక్కువ నంబర్స్ ఆపరేట్ చేసే వాళ్ళకేమో దాన్నేమో 15 నుంచి 20కి పెంచేసి, ఈ విధంగా ఇన్ని రకాలుగా మీరు మీ వెబ్సైట్లో ఉంచినటువంటి జ్యుడిషియల్ రివ్యూ డాక్యుమెంట్లోనే ఇన్ని అవకతవకలు నేను ఈ రోజున ప్రత్యక్షంగా ఇవాళ ప్రజల ముందు ఉంచడం జరిగింది. వీటన్నిటికీ ఏమి సమాధానం చెప్తుందని నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా ఈ రోజున ఇంకా అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, కరోనా సమయంలో కరోనా యొక్క ఉధృతి వ్యాప్తి ఇంత వేగంగా విస్తరిస్తూ ఉంటే మీరు కరోనాకి డెడికేటెడ్గా అంబులెన్స్ని ఎందుకు పెట్టలేదు? ఇవాళ 108 స్టాఫే చెప్తా ఉన్నారు, కరోనాకి డెడికేటెడ్గా ఒక అంబులెన్స్ కూడా లేదు. కరోనా పేషెంట్ని తీసుకెళ్లేటటువంటి అంబులెన్స్నే మామూలు రోగికి కూడా వాడుతూ ఉన్నారు. మీరు ఏ రకంగా వాడతారండి? ఎలా వాడతారండి? వైరస్ స్ప్రెడ్ అవుదా? మనం ఈ రోజున అసలు మన టచ్ పాయింట్సే లేకుండా చూసుకుంటా ఉంటే, ప్రతిసారి శానిటైజర్ డబ్బాలు పట్టుకుని గంటకు 4 సార్లు శానిటైజర్లు వాడుతూ మనం ఉంటే, మీరు కరోనా పేషెంట్కి వాడినటువంటి అంబులెన్స్ని మీరు ఇతర రోగులకి ఎలా వాడతారు? మీరు అంటే వాళ్ళ ప్రాణాలను మీరు ప్రమాదంలో పెట్టట్లేదా? అంబులెన్సుల గురించి చాలా గొప్పగా పాఠాలు చెప్తా ఉన్నారు. ఉన్నటువంటి అంబులెన్సులనేమో రంగులేసి ఆవిడ పెట్టారు, ఉపయోగించకుండా. మీ రంగుల పిచ్చ కోసం మీరు కరోనా ఉన్న సమయంలో మామూలు పేషెంట్స్ జీవితాలతో ఆడుకుంటారా? మీరు కొత్త అంబులెన్సులు కొనుగోలు చేసినటువంటి అంబులెన్సులు కూడా రంగులేసి ఆడిపెట్టారు. ముహూర్తాలు కావాలా మీకు? జూలై 1 మీ ముహూర్తమా? ఈ లోపల ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయండి? మీ రంగులు వేయటానికి, మీ ముహూర్తాల కోసం మీరు కరోనా పేషెంట్లకి డెడికేటెడ్ అంబులెన్సులు పెట్టకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. 108 స్టాఫ్కి కనీసం ప్రొటెక్టివ్ గేర్ ఇవ్వలేదు మీరు సరిగ్గా. ఈ రోజుకి కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ 108 స్టాఫ్ ప్రొటెక్టివ్ గేర్ ఎవరు? డెడికేటెడ్ అంబులెన్సులు పెట్టరు. మీరు మాకు అంబులెన్స్ పాఠాలు చెప్తే మీరు నేర్చుకోవాలి. అదేవిధంగా ఉద్యోగస్తులు, 108 అంబులెన్స్ ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతున్నారండి. ఇందాక నేను చెప్పాను, 4,000 రూపాయలు ఏ విధంగా గత ప్రభుత్వం పెంచితే జీతం, ఇవాళ అది అందకుండా ఆ జీవోని ఏ విధంగా రద్దు చేశారో, ఇప్పుడు అరబిందో వాళ్ళు బలవంతంగా అండర్టేకింగ్, ఇది ఈ కాగితాలు పంచిపెడతా ఉన్నారండి స్టాఫ్కి, అండర్టేకింగ్లు తీసుకుంటా ఉన్నారు, సంతకాలు పెట్టించుకుంటా ఉన్నారు. దానిలో క్లాజులు ఎలా ఉన్నాయంటే అండి, ఏఎంఎస్లో ఉన్న ఉద్యోగాన్ని ఎటువంటి నోటీసు లేకుండా వెంటనే రద్దు చేయబడుతుందని నేను పూర్తిగా అర్థం చేసుకుని ఉన్నాను, అంగీకరిస్తూ ఉన్నాను. ఇదేంటి సార్, ఒక ఉద్యోగస్తుని తొలగించే ముందు కనీసం ఒక నోటీస్ కూడా ఎవరా? ఆ మినిమం రైట్ కూడా లేదా? ఇటువంటి క్లాజులు పెట్టి బలవంతంగా ఈ రోజున 108 స్టాఫ్తో సంతకాలు పెట్టించుకుంటా ఉంది అరబిందో ఫౌండేషన్. దీనికేం జవాబు చెప్తారు? ఇదేనా ఎంప్లాయీ వెల్ఫేర్ అంటే? ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని రద్దు చేయటం,
ఇట్లా బలవంతంగా అండర్టేకింగ్ల మీద సంతకాలు పెట్టించుకుని మీరు వాళ్ళ 108 స్టాఫ్ వెల్ఫేర్ గురించి మీరు మాట్లాడతారు. కాబట్టి ఈ రోజున నేను ఇంకా అనేక విషయాల్ని ఏదైతే వాళ్ళు ఒక చిత్తు కాగితాన్ని విడుదల చేశారో దానికి సంబంధించినటువంటి అనేక వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఏ విధంగా గత ప్రభుత్వం కొత్త అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే కొత్త అంబులెన్సులని కొనుగోలు చేసిందో దాదాపు 278 అంబులెన్సులు, పాత వాటిని ఏ విధంగా కండెమ్ చేసిందో అదేవిధంగా చంద్రన్న సంచార చికిత్సా కేంద్రాలని దాదాపు 270కి పైగా మొబైల్ హాస్పిటల్ యూనిట్స్ని ఏ విధంగా మేము కొనుగోలు చేసి ప్రవేశపెట్టామో, దేశంలో ఎక్కడా లేని విధంగా 2 వీలర్ అంబులెన్సులను ఏ విధంగా ప్రవేశపెట్టామో, అదేవిధంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు కానివ్వండి, మహాప్రస్థానం కానివ్వండి, ఈ విధంగా హెల్త్ సర్వీసెస్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఎవరు కూడా తీసుకురాలేదు. ప్రవేశపెట్టినటువంటి మంచి పద్ధతులు ఎవరు కూడా ఇప్పటి వరకు ప్రవేశపెట్టలేదు. అదేవిధంగా మరి బీవీజీ సంస్థ గురించి వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో అదే సంస్థకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి గుర్తింపు కానివ్వండి, ఢిల్లీలో జరిగినటువంటి అంతర్జాతీయ సంస్థలో దాదాపు 23 దేశాలకి మరి మహారాష్ట్రలో బీవీజీ వారు అవలంబిస్తున్నటువంటి విధానాల్ని మనం కూడా టేకప్ చేయాలని 23 దేశాలకు వాళ్ళు ఏ రకంగా రికమెండ్ చేశారో ఆ విషయాలను కూడా నేను మీ ముందు ఉంచడం జరిగింది. అదేవిధంగా ఆఖరికి జమ్మూ అండ్ కాశ్మీర్ లడాక్ ప్రాంతంలో కూడా మరి ఇదే బీవీజీ సంస్థ సేవలు అందిస్తూ ఉంటే మరి ఈ రోజున అటువంటి సంస్థ ఒక పనికిరాని సంస్థకు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మారిపోయిందో, కేవలం వీళ్ళ కమిషన్లు రావు కాబట్టి, బీవీజీ లాంటి సంస్థలు ఉంటే వీళ్ళు డబ్బులు దోచుకుని తినలేరు కాబట్టి అటువంటి ప్రతిష్టాత్మకమైన సంస్థను ఈ రోజుకి కూడా ఢిల్లీలో కూడా సేవలు అందిస్తున్నటువంటి సంస్థని రాష్ట్రం నుంచి తోలేసి ఈ రోజున వీరు మాట్లాడుతున్నటువంటి విధానంగానే ఉండి కనీసం 70-80 కోట్ల రూపాయల అప్పు కూడా మాకు పుట్టలేదు అని చెప్పి వాళ్లే స్వయంగా ఒప్పుకోవటాన్ని కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా రివర్స్ టెండరింగ్ పేరుతో వీళ్ళు చేసినటువంటి అనేక అవకతవకలు, బీవీజీ ఫౌండేషన్ని తరివేసి అరబిందోకి ఈ వర్క్ని కట్టబెట్టడం కోసం జ్యుడిషియల్ రివ్యూ పేరుతో వీళ్ళు ఎన్ని క్లాజులు మార్చారో, అబ్రాడ్ అన్న పదాన్ని తీసుకొచ్చి ఎలా జాయిన్ చేశారో, ఎన్ని క్లాజులు డిలీట్ చేసేశారో, వెయిటేజ్ మార్కులు ఏ విధంగా మార్చారో అరబిందో ఫౌండేషన్కి ఈ జ్యుడిషియల్ రివ్యూ డాక్యుమెంట్ ద్వారానే మీ ముందు ఉంచడం జరిగింది. కాబట్టి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా, అంతేకాకుండా అరబిందో ఫౌండేషన్ వాళ్ళు ఈ విధంగా ఈ రోజున బలవంతంగా ఎటువంటి అండర్టేకింగ్లు కూడా రాయించుకుంటా ఉన్నారో, సంతకాలు పెట్టించుకుంటా ఉన్నారో కూడా ఈ రోజున ప్రజలందరి ముందు ఉంచడం జరిగింది. అంతేకాకుండా కరోనా సమయంలో డెడికేటెడ్ అంబులెన్సుల్ని కరోనా పేషెంట్లకి పెట్టకుండా అవే అంబులెన్సుల్ని సాధారణమైన పేషెంట్లకి కూడా వినియోగిస్తూ ఏ రకంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారో కూడా నేను ఈ రోజున మీ ముందు పెట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకుని, ఇవన్నీ గమనించి 108 అంబులెన్స్ కుంభకోణాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. మేము అడిగినటువంటి ఏ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకపోగా ఇంకా కూడా ఈ రోజున ఈ ఆర్ఎఫ్పి డాక్యుమెంట్ ద్వారా, ఈ జ్యుడిషియల్ రివ్యూ ద్వారా, సార్ దయచేసి ఒక్క నిమిషం సార్, ఈ జ్యుడిషియల్ రివ్యూ డాక్యుమెంట్లో ఎన్ని క్లాజులు డిలీట్ చేసి అరబిందో ఫౌండేషన్కి మెయిల్ చేయడం కోసం వీళ్ళు ఎంత కుట్ర చేశారో ఆధారాలతో సహా ఈ రోజున ప్రజల ముందు పెడతా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దొంగచాటుగా రాత్రిపాటు ఇటువంటి చిత్తు కాగితాలు పంపించకుండా గౌరవ మంత్రి గారిని, ఆరోగ్య శాఖ మంత్రి గారిని మీడియా ముందుకు రావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా, ముఖం చాటేయకుండా, దాక్కోకుండా ఇప్పటికైనా ధైర్యంగా రండి. చేసినటువంటి కుంభకోణాన్ని ఒప్పుకోండి. బాధ్యులైనటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోండి. ఈ రోజున విజయసాయి రెడ్డి గారి వియంకుడైనటువంటి రాంప్రసాద్ రెడ్డికి ఈ కాంట్రాక్ట్ని కట్టబెట్టడం కోసం ఇన్ని అవకతవకలకు పాల్పడినటువంటి బాధ్యులైనటువంటి వ్యక్తులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. మీరు చెప్తున్నటువంటిది రివర్స్ టెండరింగ్ కానే కాదు. 1,41,000కి ఈ రోజున గతంలో కాంట్రాక్ట్ ఉందని మీరు ఒప్పుకొని ఈ రోజున ఏ విధంగా 2,21,000 రూపాయలకి మీరు ఆ కాంట్రాక్ట్ని అప్పచెప్తారో, దానిని రివర్స్ టెండరింగ్ అని ఏ విధంగా అంటారో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ, మళ్ళీ ఇంకొక వారం రోజులు దాక్కోకుండా మీకు చిత్తశుద్ధి ఉంటే సాయంత్రమే పెట్టండి ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నా. మళ్ళీ మొహం చాటైపోకండి. మేము మీకోసం రోజుల తరబడి ఎదురు చూడలేం. మీరు ఇచ్చినటువంటి రిజైండర్, మీరు ఇచ్చినటువంటి నోట్ ఇచ్చిన గంటల్లోనే మీ ముందుకు వచ్చాం. మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని, మీ ఆరోగ్య శాఖ మంత్రి గారితో
మీరు సాయంత్రం 4ంటికి పెడతారా ప్రెస్ మీట్, 5ంటికి పెడతారా, మీ ఇష్టం. ఇవాళ తేలిపోవాలి ఈ విషయం. ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అనేది ఈరోజు తేలిపోవాలి. ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రమ్మనండి. జవహర్ రెడ్డి గారిని వస్తారో ఎవరు వస్తారో ప్రెస్ మీట్ పెట్టమనండి. ఈ రోజుతో 108 కుంభకోణం గురించి ప్రజలకి పూర్తిగా అన్ని విషయాలు తెలియాలి. ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో ప్రజలకి వాస్తవాలు తెలియాలి. ఈ విషయం ఇవాళతో తేలిపోవాలని కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ ప్రెస్ మీట్ పిలుపు కోసం మరి మీడియా వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను కూడా మరి టీవీ ముందు కూర్చొని సిద్ధంగా ఉంటాను. కాబట్టి ఇట్ ఈస్ అప్ టు యూ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. నౌ ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ రెస్పాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.